సరైన బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరుకు తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని నెల్లూరు విజిలెన్స్ పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరుకు చెందిన హర్ష జైన్, అన్నారాం, రంజిత్ కుమార్లు బిల్లులు లేకుండా 3,60,00,000 విలువైన బంగారాన్ని కారులో తీసుకొస్తూ ఉండగా వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. అవసరమైన అనుమతి పత్రాలు లేకుండా సరుకులను రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం మాకు మా విజిలెన్స్ ఎస్పీ గారు అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్కి రాబడిన సమాచారం మేరకు ఒక టీమ్ కి ఫామ్ చేసినారు. మా డీసీపీ గారైన విష్ణువర్ధన్ గారికి ప్లస్ సిఐ నన్ను మా ఇంకొక నలుగురిని యాడ్ చేసి ఒక వెహికల్ మద్రాసు నుంచి బంగారం ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నారు అనే సమాచారం మేరకు మీరు వెళ్ళేసి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేయమని చెప్పడంలో మేము ఇక్కడ నుంచి రేడియేటర్స్ కూడా అంటుపెట్టుకుని అక్కడికి వెళ్ళేసి తనిఖీలు చేస్తున్న క్రమంలో సాయంత్రం 6:32 ప్రాంతంలో ఒక వెహికల్ వచ్చేసి అక్కడ ఆగటం జరిగింది టోల్ ప్లాజా దగ్గర. ఆ వెహికల్ ఇమీడియట్లీ ఆ వెహికల్ కి అడ్డంగా వెళ్ళేసి దాంట్లో ఎవరైతే ఉన్నారో చూసుకుని దాని మేరకి ఫాస్ట్ గా తీసి ఆ వెహికల్ చెక్ చేస్తే ఆ వెహికల్ లో 3 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో వెనుకున్న సీట్ కింద వాళ్ళు సపరేట్ గా ఒక లాకర్ ఒకటి తయారు చేసుకోవడం లేదు. దానికి సంబంధించిన లాకర్ ఓపెన్ చేయమని చెప్తే ఆ లాకర్ వాళ్ళు ఒక కీ ఒకటి తీసుకుని ఆ ఓపెన్ చేయడంలో ఒక 4 బాక్సుల్లో బంగారం ఆర్నమెంట్స్ కి సంబంధించినటువంటి 4 బాక్సులు ఉన్నాయి. ఆ 4 బాక్సులు చూసుకుని అది అక్కడ కొంచెం లేట్ చీకటి పడతా ఉన్న క్రమంలో డైరెక్ట్ మా ఆఫీస్ తీసుకురావడం జరిగింది. మా ఆఫీస్ కి తీసుకొచ్చేసి ఇక్కడ చెక్ చేయగా దాన్ని సుమారు 4 కేజీల 189 గ్రాములు మొత్తం వెయిట్ వేస్తే 4 కేజీల 189 గ్రాములు వచ్చింది వెయిట్. దాని మేరకి సెంట్రల్ జిఎస్టీ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో కూడా మళ్ళీ ఒకసారి తూకాలు వేపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ట్రెజరీలో అప్పచెప్పడం జరిగింది. ఇది క్లియర్ గా మొత్తం కూడా పంచనామా ద్వారా మొత్తం రికార్డెడ్ గా మేము రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు సెంట్రల్ గేట్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది.